ఓం శ్రీమాత్రే నమః. ఈ రోజు మనము మన హృదయాలను పరవశింపచేస్తూ అమ్మవారి దివ్య పాద పద్మాల వైభవాన్ని అద్భుతంగా వర్ణించినటువంటి అత్యంత శక్తివంతమైన సౌందర్యలహరిలో 84వ శ్లోకం గురించి తెలుసుకుందాం. మరి మనమందరము ప్రశాంతమైన హృదయంతో భక్తి శ్రద్ధలతో ఈ దివ్య శ్లోకాన్ని శ్రవణం చేద్దామా? మరి श्रुतीनामूर्धानो ददति तवयो शेखरतया ममाप्येतौ मातः शिरसि दयया देहि चरणौ ययोः पाद्यं पादः पशुपति जटा जोटतटिनी ययोर्लाक्षा लक्ष्मी రరుణహరి చూడామణి రుచి. విన్నారు కదా, ఎంతటి మధురమైన దివ్యమైన శ్లోకం అండి. అమ్మవారి పాదాల కరుణా కటాక్షం మనపై పడితే కనుక ఈ జన్మకు అంతకంటే కావాల్సింది ఏముంటుందండి? ఇప్పుడు మరి మనమందరం ఈ శ్లోకంలో దాగి ఉన్నటువంటి ఆ పరమార్థాన్ని, ఆ శంకరుల అంతరంగాన్ని లోతుగా ప్రతి పదం ద్వారా తెలుసుకుందాం. మొదటి పాదం, శృతీనా మూర్ధానో దదతి తవయో శేఖరతయా. శృతీనాం అంటే శృతులైన వేదాలకు, అంటే వేదాల యొక్క అని అర్థం అన్నమాట. మూర్ధానః అంటే శిరస్సులు, అంటే వేదాలకు శిరస్సు లాంటి భాగాలనేటువంటి ఉపనిషత్తులు అన్నమాట. దధతి అంటే ధరిస్తున్నాయి, ఉంచుకుంటున్నాయి అని. తవా నీ యొక్క, ఈ తవా అనే వర్డ్ ఎన్నిసార్లు వచ్చిందండి? ఇంచుమించు ప్రతి శ్లోకంలో వస్తూనే ఉంది. యౌ ఆ రెండు, అంటే ఏ రెండు? ఆ రెండు పాదాలు అని. శేఖరతయ అంటే కిరీటంలాగా, శిరోభూషణంగా అని. ఓ జగజ్జనని, వేదాల ముగింపైనటువంటి ఉపనిషత్తులు ఏ రెండు దివ్యమైన నీ పాదాలను తమ తలలపై శ్రేష్టమైన కిరీటాలుగా ధరిస్తున్నాయో అని ఈ పాదానికి అర్థం వస్తుందన్నమాట. అంటే ఆధ్యాత్మికంగా తెలుసుకుందాం మనం దీని గురించి. శృతీనా మూర్ధానః అంటే వేదాల శిరస్సులు. అంటే అర్థం ఏంటంటే, హిందూ ధర్మంలో వేదాలను ఏమంటారు? శృతులు అంటారు. మరి వేదాలలో 4 భాగాలు ఉంటాయండి: సంహిత, బ్రాహ్మణం, అరణ్యకం, ఉపనిషత్తు అని. సో వేదం యొక్క అత్యున్నతమైన చివరి భాగం ఏది? ఉపనిషత్తులు. అంటే వేదాంతం అన్నమాట. ఉపనిషత్తులు అంటే దాన్ని వేదాంతం అంటారు. అంటే వేదానికి శిరస్సు లాంటివి ఈ ఉపనిషత్తులే అని. అంటే ఒక మనిషికి శిరస్సు ఎంత ముఖ్యమో, ఈ వేదాల మొత్తానికి కూడా అత్యున్నతమైన జ్ఞానవంతమైన భాగం ఏది అంటే ఉపనిషత్తులు అనమాట. అందుకే ఉపనిషత్తులని వేదాంతం అంటే వేదాల చివర శిఖరం అన్నమాట. దాన్నే శృతి మూర్ధానం అని ఇక్కడ శంకర్లు మనకి చెప్తున్నారన్నమాట. మన సనాతన సాంప్రదాయంలో వేదాలకు అత్యంత పవిత్రమైన ఉన్నతమైన స్థానం ఉంది కదా. మరి వేదాలు మనకి ధర్మాన్ని, జ్ఞానాన్ని, ఇంకా భగవంతుని తత్వాన్ని తెలియజేస్తాయి. మరి అలాంటి వేదాలే అమ్మవారి పాదాలను తమ శిరస్సుపై ధరిస్తున్నాయి అని శంకరులు ఇక్కడ చెప్తున్నారన్నమాట. అంతటి సర్వోత్తమ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఆ ఉపనిషత్తులు కూడా తమను తాము ధన్యం చేసుకోవడానికి, వాళ్ళని ధన్యం చేసుకోవడానికి అమ్మవారి పాదాలను తమ తలపై శిరోభూషణంలాగా, అంటే కిరీటంలాగా, దాన్నే శేఖరం అని చెప్పారు, కిరీటంలాగా మోస్తున్నాయట అమ్మవారి పాదాలను. ఎంతటి గొప్ప పండితుడైనా వేద జ్ఞానం ద్వారా పరమాత్మని తెలుసుకోవాలనుకుంటాడు కదా. కానీ అంతటి జ్ఞానాన్ని ఇచ్చే ఆ ఉపనిషత్తులే అమ్మవారి పాదాల కింద శరణు కోరుతున్నాయట. అంటే కేవలం పొడి జ్ఞానంతో అమ్మని మనం చేరుకోలేము అట. భక్తితో ఆ చరణాలను ఆశ్రయిస్తేనే అమ్మ దక్కుతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. సాధారణంగా రాజులు ఏం చేస్తారు? తమ రత్న కిరీటాలను తలపై పెట్టుకుంటారు కదా. కానీ సకల జ్ఞానానికి నిలయమైనటువంటి ఉపనిషత్తులు ఉన్నాయి కదా, అవి మాత్రం అమ్మవారి పాద ధూళిని, అమ్మవారి పాద పద్మాలను తమ తలపై మహాప్రసాదంగా, ఇంకా కిరీటంగా ధరిస్తున్నాయట. అంటే
సమస్త వేద జ్ఞానం కన్నా కూడా అమ్మవారి పాద పద్మాలే అత్యున్నతమైనవి, ఇంకా పూజ్యనీయమైనవి అని శంకరులు ఈ ఒక్క పాదంలో అద్భుతంగా వర్ణించారండి. అంటే అమ్మవారి పాదధూళి కంటే వేద జ్ఞానం గొప్పదేవి కాదని శంకర్లు మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక రెండవ పాదం, మమాప్యేతౌ మాతః శిరసి దయయా దేహి చరణౌ. మమ అపి అంటే నా మీద కూడా, మమ అంటే నా యొక్క, అపి అంటే నా వంటి అజ్ఞాని, నా వంటి పాపి అయినప్పటికీ కూడా అని, దాన్నే మమ అపి. ఏతౌ, ఏతౌ అంటే ఆ రెండు, అంటే ఏ రెండు, ఆ రెండు పాదాలు అని ఇక్కడ అర్థం. మాతః ఓ తల్లి, శిరసి అంటే నా శిరస్సుపై, దయయా దయతో, కరుణతో, వాత్సల్యంతో అని, దేహి ఉంచు, ప్రసాదించు అని అర్థం. చరణం అంటే ఆ రెండు దివ్య పాద పద్మాలను అని. అర్థమైపోయి ఉంటుంది మీకు ఇప్పటికే దీనికి అర్థం. అంటే ఓ జగజ్జనని, ఓ అమ్మ, వేదాలే తమ శిరస్సుపై ధరించేటువంటి నీ ఆ పవిత్రమైన రెండు పాదాలని నీ దయతో నా తలపై కూడా ఉంచమ్మా అని దీనికి అర్థం ఈ పాదానికి. దీన్ని మనం ఇంకా విపులంగా తెలుసుకుందాం. మొదటి పాదంలో శంకరులు ఏం చేశారు? అమ్మవారి పాదాల గొప్పతనాన్ని చెప్పారు కదా. మరి వేదాలే నీ పాదాలను తమ శిరస్సుపై కిరీటంలా ధరిస్తున్నాయని మొదటి పాదంలో చెప్పారు. మరి ఇప్పుడు ఈ పాదంలో ఏం చెప్తున్నారు? ఆయన తన కోరికను అమ్మవారి ముందు ఉంచుతున్నారు. ఏంటది? ఇక్కడే శంకరుని హృదయంలోని అమాయకమైన ఆ కోరిక మనకి కనిపిస్తోంది. ఆయన ఏమడుగుతున్నారు? ఆయన ఏమి సంపద అడగడం లేదు, పదవి అడగడం లేదు, కీర్తి అడగడం లేదు, లోకంలో తనకు గొప్ప పేరు రావాలని కూడా అడగడం లేదు. మరి ఏమడుగుతున్నారు? అమ్మా, నీ పాదాలను నా తలపై ఉంచు అని మాత్రమే అడుగుతున్నారు. ఇదేనండి నిజమైన శరణాగతి. అంటే దీన్ని ఇంకా ఆధ్యాత్మికంగా మనం డీటెయిల్ గా ఈ వర్డ్ టు వర్డ్ తెలుసుకుందాం. మమ అపి అంటే ఏంటంటే నాపై కూడా. అంటే ఇక్కడ శంకరుడు తమని ఒక సామాన్య అజ్ఞానిగా, ఆయనకి నేను అజ్ఞానిని, పామరుడిగా నేను పామరుణ్ణి అని తగ్గించుకుని మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఏం చెప్తున్నారంటే, అమ్మా, ఉపనిషత్తులు, ఇంకా బ్రహ్మదేవుడు, విష్ణువు, పరమశివుడు వీళ్ళందరూ నీ పాదాలను ధ్యానం చేయడానికి తగినటువంటి మహోన్నతులు, వాళ్ళందరూ గొప్పవాళ్ళు. మరి నేను మాత్రం దేనికి పనికిరాని అల్పజీవిని. అయినప్పటికీ కూడా నాపై కూడా, అంటే మమాపి నాపై కూడా నీ దయ చూపమ్మా అనేటువంటి నమ్రత, దాన్నే శరణాగతి అంటారనమాట. ఆ శరణాగతి ఈ పాదంలో మనకి కనిపిస్తోందన్నమాట. ఇంకేం వాడారు ఇక్కడ పదాలైనా? మాతః అన్నారు. మాతః అంటే అమ్మ అని కదా అర్థం. మామూలుగా సంస్కృతంలో అమ్మని పిలవడానికి అనేకమైనటువంటి పేర్లు ఉంటాయి కదండి. కానీ ఇక్కడ మాతః అని ఎందుకు సంబోధించడంలో గొప్ప అంతరార్థం ఉంది. ఓ తల్లి అనొచ్చు, ఓ జనని అనొచ్చు, కానీ మాతః అని ఎందుకు అన్నారు అంటే, ఇప్పుడు మనము న్యాయాధికారి దగ్గరికి వెళ్తే అర్హత చూస్తారు, కానీ తల్లి దగ్గరికి వెళ్తే ఏం చూస్తుంది ఆవిడ? పేగు బంధం చూస్తుంది కదా. మరి బిడ్డ జ్ఞానియా, అజ్ఞాన, మంచివాడా, చెడ్డవాడా అని తల్లి చూడదు కదా. అందుకే శంకరులు ఏమంటున్నారు? నేను నీకు బిడ్డను, నువ్వు నాకు తల్లివి అనే హక్కుతో ఆయన మాతః అని పిలుస్తున్నారన్నమాట. ఇక్కడ దయయా దేహి అంటే దయతో చూడుము, దయతో ఉంచుము, దేహి దయతో ఉంచుము అంటే నేను ఏ పుణ్యాలు చేశానని నీ పాదాలు నా తలపై ఉంచుతావమ్మా? నాకు అర్హత ఉందో లేదో కూడా నాకు తెలియదు, ఇందాకనే చెప్పారా నాకు అర్హత లేదని. అందుకే నా అర్హతను చూసి కాదు తల్లి, నీలో ఉన్న ఆ అపారమైన దయ అనే స్వభావాన్ని చూసి నీ పాదాలను నా తలపై పెట్టు అని వేడుకుంటున్నారండి శంకరుడు. ఇక్కడ శంకరులు తన అర్హతను చూపించుకోవడం లేదు. ఆయన నేను చాలా పుణ్యాలు చేశాను కాబట్టి నీ పాదాలను ఇవ్వాలి అనేం అడగట్లేదు. ఆయన మాట ఏంటంటే దయయా అంటే నీ దయ ఉంటే చాలు తల్లి. అంటే అమ్మా, నాకు అర్హత ఉందో లేదో కూడా నాకు తెలియదు, కానీ నీవు తల్లివి, తల్లి తన బిడ్డపై దయ చూపినట్లే నువ్వు కూడా నాపై కరుణ చూపు అని శంకరుల యొక్క వినయం అన్నమాట ఇక్కడ. అంటే నిజమైన భక్తి అంటే దేవుడి దగ్గర మన గొప్పతనాన్ని చూపించడం కాదండి, మన అసహాయతను, మన దగ్గర ఉన్న వీక్నెస్ ని, అసహాయతను అంగీకరించి దేవుడి యొక్క కృపను కోరడం అన్నమాట. అది ఇక్కడ అర్థం. ఇక తర్వాత ఇంకేం ఈ పాదంలో ఇంకా శిరసి చరణం, శిరసి చరణం రెండు వాడారు. అంటే శిరస్సుపై పాదాలు అని.
అంటే మనుషులలో అహంకారం నివాసం ఉండేది ఎక్కడండి? తలలోనే కదా. మరి అలాంటి తలను, అలాంటి శిరస్సును అమ్మవారి పాదాల ముందు వంచినప్పుడు అమ్మ తన పాదాలను మన తలపై ఉంచితే మనలో ఉన్న అహంకారం, అజ్ఞానం, జన్మజన్మల పాపాలు సమూలంగా నశించిపోతాయట అని ఇక్కడ అలా చెప్తున్నారన్నమాట. ఇంకా దీన్ని ఆధ్యాత్మికంగా లోతుగా ఇంకా తెలుసుకోవాలి అంటే ఈ పాదంలో శరణాగతి అనేటువంటి గొప్ప భావం కనిపిస్తోంది కదా ఇక్కడ మనకి. శరణాగతి అంటే ఏంటి? నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తాను, కానీ చివరికి నీ కృపే నాకు ఆధారం, నీ శరణాగతి నాకు కావాలి తల్లి అని దైవాన్ని ఆశ్రయించడం అనమాట. మనిషికి జీవితంలో ఎన్నో విషయాలు మన చేతుల్లో ఉండవు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరికి కష్టాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. అలాంటి సమయంలో అమ్మా నువ్వు నా వెంట ఉన్నావు అనే నమ్మకం మనిషికి గొప్ప బలాన్ని ఇస్తుందిట. అందుకే అమ్మవారి పాదాలు ఆశ్రయానికి ప్రతీక అని చెప్తున్నారు శంకరులు. మొదటి పాదంలో ఈ పాదాన్ని మొదటి పాదంతో కలిపి చూస్తే గనక ముందు శంకర్లు ఏమన్నారు? ఫస్ట్ పాదంలో వేదాలే నీ పాదాలను తన శిరస్సుపై ఇక్కడ అంటున్నారు. అలా మొదటి పాదంలో వేదాలే నీ పాదాలను తన శిరస్సుపై ధరిస్తున్నాయి అని అంటున్నారు. మరి ఇప్పుడు ఈ పాదంలో ఏమని చెప్తున్నారు? అలాంటి నీ పాదాలను నా శిరస్సుపై కూడా దయతో ఉంచు తల్లి అని ఇక్కడ శంకరులు అడుగుతున్నారనమాట. ఇక్కడ శంకరులు వినయం చూడండి ఎలా అడుగుతున్నారో. వేదాలకు లభించినటువంటి గౌరవం తనకు కావాలని గర్వంగా అయితే అడగడం లేదు. వేదాలు ధరించేంత పవిత్రమైన నీ పాదాలను నా తలపై కూడా ఉంచేంత దయ నాపై చూపు తల్లి అని ప్రార్థిస్తున్నారన్నమాట వినయంతో ఆయన. అది ఈ పాదానికి అర్థం. ఇక తర్వాతి పాదం యయోహో పాద్యం పాద పశుపతి జటాజూట తటిని. ఇక్కడ మూడో పాదంలో శంకరుడు అమ్మవారి పాదాల పవిత్రతను, మహోన్నతత్వాన్ని మరింత అద్భుతంగా వర్ణిస్తున్నారన్నమాట. మొదటి పాదంలోనేమో పాదాలు వేదాల నీ పాదాలను సరసపై ఉంచుకున్నాయని చెప్తున్నారు. రెండో పాదంలోనేమో నీ పాదాలు నా సరస్సుపై ఉంచు తల్లి అని చెప్తున్నారు. ఈ మూడో పాదంలో ఆ పాదాల యొక్క ఉన్నతత్వాన్ని, పవిత్రతను గురించి చెప్తున్నారన్నమాట. యయోహో అంటే ఆ రెండు పాదాలకు, పాద్యం అంటే పాదాలను కడగడానికి వాడేటువంటి, సమర్పించేటువంటి పవిత్రమైనటువంటి నీటిని పాద్యం అంటారు. మన షోడశోపచారాల్లో పాద్యం సమర్పయామి అంటాం కదా, అది. పాదహ అంటే నీరు, జలం అన్నమాట. పశుపతి అంటే పరమశివుడు. జటాజూట అంటే ఆ జటాజూటం అంటే ఆ జడల సమూహం అన్నమాట. పరమశివుని జటాజూట సమూహం. తటిని అంటే ప్రవహించే నది. ఇక్కడ ఏంటది? ఆకాశ గంగా నది అన్నమాట. ఆ రెండు అమ్మవారి పాదాలకు పాద్యంగా సమర్పించబడే నీరు పశుపతి అయిన పరమశివుని జటాజూటంలో ప్రవహించే పవిత్ర గంగా నది అని ఇక్కడ అర్థం అన్నమాట. ఇక్కడ ఏం వాడారు ఆయన? పాద్యం పాదహ అంటే పాద్యోదకము అని అర్థం. మన ఇంటికి అత్యంత పూజ్యులైన అతిథులు ఎవరైనా వచ్చారనుకోండి, వచ్చినప్పుడు లేకపోతే దేవుడికి షోడశోపచార పూజలు చేశాడు, మొదటగా ఇచ్చేది ఏంటండి? పాద్యం కదా. అంటే పాదాలు కడిగేటువంటి నీరు. మరి అమ్మవారి పాదాలను కడగడానికి ఏ నీటిని వాడాలి? ఈ సృష్టిలోని ఏ సామాన్యమైనటువంటి జలము కూడా ఆ దివ్య పాదాల పవిత్రతకు సరిపోదు అని చెప్తున్నారనమాట. మరి ఎటువంటి నీటిని వాడాలి అంటే కనుక పశుపతి జటాజూట తటిని అంటే శివుని జడలలోని గంగను వాడాలి అని. అంటే స్వర్గం నుండి నింగు నుంచి నేలకు దూకినప్పుడు ఆ గంగా ప్రవాహ దాటికి భూమి తట్టుకోలేకపోయినప్పుడు పరమశివుడు ఆ గంగను తన జటాజూటంలో బంధించి ప్రశాంతంగా నిరోధించాడట. అంతటి ప్రచండమైన పవిత్రమైన ఆ గంగా నది అమ్మవారి పాదాల దగ్గరకు వచ్చేసరికి ఏమైందిట? సేవకురాలుగా మారిపోయి ఆ పాదాలను కడిగే పాద్య జలంగా మారిపోయిందిట. అంటే అర్ఘ్యపాద్యాల నీరుగా మారిపోయింది అని ఇక్కడ చెప్తున్నారు. శివాజ్ఞకు మించిన అమ్మవారి మహిమ ఏంటంటే ఇక్కడ పశుపతి అంటే సకల చరాచర జీవులను శాసించేటువంటి ఆ పరమేశ్వరుడు, అంతటి ఈశ్వరుడి శిరస్సుపై ఉండేటువంటి ఆ గంగాదేవి అమ్మవారి పాద సేవలో తరుస్తోంది అంటే అర్థం పరమశివుడు కూడా అమ్మవారి పాదాల పట్ల ఎంతటి నిశ్చలమైన భక్తిని కలిగి ఉన్నాడో ఇక్కడ మనకి శంకరులు సూచిస్తున్నారండి. దీని అంతరార్థంలోకి వెళ్తే కనుక ఇక్కడ వైష్ణవ సాంప్రదాయంలో విష్ణుమూర్తి వామనావతారంలో పాదాన్ని పైకెత్తినప్పుడు బ్రహ్మదేవుడు ఆ పాదాన్ని కడిగితే గంగ ఉద్భవించిందని చెప్తారు, అది విష్ణుపది అని. ఇక అదే
శివశాక్తేయ సంప్రదాయంలో ఏం చెప్తున్నారు శంకర్లు ఇక్కడ ఏం చూపిస్తున్నారు అంటే పరమశివుని శిరస్సుపై ఉన్నటువంటి ఆ గంగ అమ్మవారి దివ్య పాదాలను కడిగిన పాద్యోదకమే అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. లోకంలో మానవులందరూ తమ పాపాలను కడుక్కోవడానికి ఏం చేస్తారు? గంగా నదిలో స్నానం చేస్తారు. మరి ఆ గంగా నదికే పవిత్రతను, పవిత్ర జలహోదాను ఇచ్చేది ఎవరు? మరి అంతటి పవిత్రతను ఇచ్చేది ఆ అమ్మవారి పాద పద్మాల స్పర్శేట. అంటే అమ్మవారి పాదాలు ఎంతటి మహా పవిత్రమైనవో మనకి ఈ పాదం ద్వారా బోధపడుతోంది కదా. మీకు అందరికి బాగా అర్థమైందని అనుకుంటున్నానండి నేను. ఇక చివరి పాదం, యయో లాక్ష లక్ష్మీ రరుణహరి చూడామణి రుచి. ఇది చివరి పాదం కదా. మొదటి పాదంలో 2-3 పాదాల్లో, ఇక 3వ పాదంలో ఏం చేశారు ఆయన? అమ్మవారి పాదాల మహిమని చెప్పినటువంటి ఆ శంకరుడు ఇప్పుడు ఈ చివరి పాదంలో ఆ పాదాల అద్భుతమైనటువంటి ఎర్రటి కాంతి, అందం, దివ్య ప్రకాశాన్ని ఇక్కడ మనకి వర్ణిస్తున్నారనమాట. యయోహో అంటే ఆ 2 పాదాల యొక్క పైన కూడా వచ్చింది. లాక్ష అంటే లాక్షారసం అని, ఇది కూడా మనకి ఇదివరకు శ్లోకాల్లో వచ్చింది. అంటే పారాయణ అనమాట, పాదాలకు పూసేటువంటి ఎర్రటి అలంకార ద్రవ్యం అని చెప్పుకున్నాం కదా. లక్ష్మి అంటే ఏంటి? శోభ, సౌందర్యం, అందం. ఇంకా పారాణి యొక్క ఎర్రటి కాంతి శోభను కూడా లక్ష్మి అని అంటారు. అరుణ అంటే ఎర్రటి రంగు. అంటే హరి అంటే శ్రీ మహావిష్ణువు అని. చూడామణి అంటే కిరీటమునందు ధరించినటువంటి శ్రేష్టమైన రత్నం, ఆ కిరీటంలో ఉండేటువంటి రత్నాన్ని చూడామణి అంటారు. మరి రుచి అంటే, రుచి అంటే ఇక్కడ రుచి కాదు, కాంతి, ప్రకాశం. ఇది కూడా ఇదివరకు శ్లోకాల్లో చాలా సార్లు వచ్చింది ఈ పదం కూడా. దీని అర్థం ఏంటంటే ఈ పాదానికి, ఓ జగజ్జనని, శ్రీ మహావిష్ణువు నీ పాద పద్మాలకు నమస్కరిస్తున్నప్పుడు ఆయన కిరీటంలో ఉండేటువంటి ఆ ఉదయ భాస్కరునిలా ఎర్రగా ప్రకాశించేటువంటి ఆ శ్రేష్టమైన రత్నాల చూడామణి యొక్క కాంతి నీ పాదాలకు పూసినటువంటి ఆ పారాణి రంగుతో కలిసిపోయి ఆ పాదాల ఎర్రటి శోభను మరింత ఎక్కువ చేస్తోంది, మరింత ద్విగుణీకృతం చేస్తోంది. అంటే మరింత పెరిగింది దాని యొక్క శోభ అని అర్థం అన్నమాట. ఇప్పటి వరకు శంకరులు అమ్మవారి పాదాల మహిమను ఒక్కొక్క మెట్టుగా మన ముందుకు తీసుకొచ్చారు కదా. మొదట ఏం చేశారు? వేదాల అమ్మవారి పాదాలను తమ శిరస్సుపై కిరీటంలా ధరిస్తున్నాయని చెప్పారు. ఆ తర్వాత అమ్మ అలాంటి నీ పాదాలు నా తలపై కూడా దయతో ఉంచు తల్లి అని ప్రార్థించారు. ఇక ఆ తర్వాత ఏం చేశారు? ఆ తర్వాత పాదంలో పరమశివుని జటాజూటంలో ప్రవహించేటువంటి ఆ గంగాజలమే ఆ పాదాలకు పాద్యంగా మారుతోంది అని చెప్పారు. మరి ఇప్పుడు చివరిగా ఏం చెప్తున్నారు అంటే ఆ అమ్మవారి పాదాలు ఎలా కనిపిస్తున్నాయట అనే విషయాన్ని మనకు కళ్ళ ముందు ఒక అద్భుతమైన దృశ్యంలాగా ఇక్కడ నిలబెట్టారన్నమాట. ఇక ఆధ్యాత్మికంగా దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఈ పదాలను లాక్షాలక్ష్మి అంటే పారాణి కాంతిని లాక్షాలక్ష్మి అంటారు. ఇప్పుడు సుమంగులైనటువంటి ఆ జగన్మాత శ్రీ లలితా పరమేశ్వరి తన దివ్య చరణాలకు అంటే పాదాలకు ఎర్రటి పారాణి లాక్షారసం అలంకరించుకుందిట. మరి ఆ పారాణి రంగు స్వతహాగానే అద్భుతమైన మంగళకరమైన ఎరుపు కాంతితో శోభిల్లుతోందిట. దానికి అది అర్థం. ఇక ఇంకా ఈ పాదంలో ఏం వాడారు ఆయన పదాలు? హరి చూడామణి రుచి అంటే హరి అంటే విష్ణుమూర్తి, కిరీట కాంతి, రుచి అంటే కాంతి, చూడామణి అంటే కిరీటం అన్నమాట. కిరీటంలో ఒక రత్నం అనుకోండి. ఇప్పుడు సమస్త విశ్వాన్ని పరిపాలించేటువంటి ఆ శ్రీ మహావిష్ణువు అమ్మవారి పాదాలకు ప్రణమిల్లుతాడట. ఆయన శిరస్సుపై అలా ప్రణమిల్లుతున్నప్పుడు ఆయన శిరస్సుపై ఉండేటువంటి ఆ దివ్య కిరీటంలో చూడామణి, ఆ అత్యంత కాంతిమైనటువంటి అందులో ఉండేటువంటి ఆ ఎర్రని మాణిక్యం ఉంది కదా, ఆ రత్నం నుంచి ఎర్రటి వర్ణపు కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయట. అది ఇప్పుడు ఏమైంది? ఆ 2 ఎరుపుల దివ్య కలయిక ఆ మహావిష్ణువు అమ్మవారి పాదాలపై తల వంచి నమస్కరిస్తున్నప్పుడు ఆ కిరీట రత్నాల నుంచి వచ్చేటువంటి ఆ ఎర్రటి కాంతి, ఇంకా అమ్మవారి పాదాలకున్న పారాణి, 2 ఎరుపే కదా, 2 ఎరుపుతో కలిసిపోయి దాంతో ఆ పాదాల శోభ ఇంకా చెప్పలేని విధంగా వర్ణనాతీతంగా ప్రకాశిస్తోంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. దీని అంతరార్థంలో కనుక వెళ్తే మనము ఈ శ్లోకంలో శంకరులు 3 మూర్తుల సేవను అద్భుతంగా అనుసంధానించారండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురిని ఇక్కడ అనుసంధానించారు. ఎలా అంటే వేదాలు ఎవరు? వేదాలు బ్రహ్మదేవుని స్వరూపం కదా. మరి వేదాలు తలపై మోస్తున్నాయి. శివుని జటాజుటంలోని గంగ పాద్యోదకం అవుతుంది, అక్కడ శివుడు వచ్చేశాడు.
చివరికి విష్ణుమూర్తి తన కిరీటంతో పాదాలకు నమస్కరిస్తూ ఆ కాంతిని ద్విగుణీకృతం చేస్తున్నారు. అట్లా ముగ్గురు వచ్చేసారు కదా, ముగ్గురిని ఇక్కడ అనుసంధానించారు శంకరులు అన్నమాట. అంటే సమస్త దేవతలు త్రిమూర్తులు ఆ పరాశక్తి చరణ కమలాల వద్ద శరణ కోరుతున్నారని భావం అన్నమాట. ఇందులో శ్రీ విద్యాపాసనలో అమ్మవారి స్వరూపం అరుణం అని చెప్తాం కదా, ఉదయించే సూర్యుడి వంటి ఎరుపు అని. మరి అమ్మవారి కరుణ వాత్సల్యం సృష్టి శక్తులకు ఎరుపు రంగు ప్రతీక అన్నమాట. విష్ణుమూర్తి భక్తితో నమస్కరించినప్పుడు ఆ అరుణకాంతి మరింత పవిత్రంగా ప్రకాశిస్తోందని శంకరాచార్యులు ఇక్కడ భావనాత్మకంగా వర్ణించారండి. ఇంకా సింపుల్ గా ఈ పాదాలకి 2 లైన్లో అర్థం తెలుసుకోవాలి అంటే ఈజీగా, అమ్మా జగదంబ వేదాల ముగింపు అయినటువంటి వేదాల చివరన ఉపనిషత్తులు ఈ పాదాలను తమ కిరీటాలుగా ధరిస్తున్నాయి. అలాగే పరమశివుని తలపై ఉన్నటువంటి గంగాదేవి నీ పాదాలను కడిగే నీరుగా మారుతోంది. ఇంకా విష్ణుమూర్తి నీ పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు ఆయన కిరీటంలోని ఎర్రటి రత్నాల కాంతి నీ పాదాల పారాణి రంగుతో కలిసి ప్రకాశిస్తోంది. అంతటి దివ్యమైన పరమ పవిత్రమైన నీ 2 పాదాలను దయతో నా శిరస్సుపై ఉంచి నన్ను కాపాడు తల్లి అని ఈ శ్లోకానికి మొత్తానికి అర్థం అండి. సింపుల్ గా చెప్పేశాను 4 ముక్కల్లో. ఇంకా దీన్ని మనం డీటెయిల్ గా కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలండి. ఏంటంటే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక అని లలితా సహస్రనామంలో కూడా అమ్మవారికి నామం ఉంది కదా. అమ్మవారి పాదాలను శృతులు అంటే ఏంటి, వేదాలని చెప్పుకున్నాం కదా, వేదాలు తలను ధరించి పూజిస్తున్నాయి. ఎందుకంటే అమ్మ అనుగ్రహంతోనే వేదాలు వచ్చాయట అని ఇక్కడ చెప్తున్నారనమాట. అదే లలితా సహస్రనామంలో కూడా చెప్పారు. అదే నామాన్ని శంకర్లు ఇక్కడ మనకేం చెప్తున్నారు, అమ్మా నీ పాదాలను ఉపనిషత్తులనే పూలు పూజిస్తాయి, ఉపనిషత్తులు నీ పాదాలను శిరస్సును ధరిస్తాయి, అంతటి విశిష్టమైనవి నీ పాదాలు. అంటే ఉపనిషత్తులు ప్రతిపాదించే తత్వం అమ్మ తత్వమే అని ఒక అర్థం అనుకుంటే కనుక, బ్రహ్మగారి 4 తలలు ఉన్నాయి కదా, 4 తలలు 4 వేదాలట. ఆ 4 వేదాలు అనే ఆ 4 తలలపై నీ పాదాలు ధరించి సృష్టి నిర్మాణం చేస్తున్నారు బ్రహ్మగారు అని కూడా ఒక అర్థం అన్నమాట. ఈ విషయాన్ని మనం ఇదివరకటి శ్లోకాల్లోనే చాలాసార్లు మనం విపులంగా తెలుసుకుని కూడా ఉన్నాం కదా, అయినా ఇంకొకసారి మళ్ళీ చెప్పాల్సి వచ్చింది అనమాట. అంటే వేదాలన్నీ ఎంత వెతికినా చివరికి చేరేది అమ్మవారి పాదాల దగ్గరికే. నీ పాదాలు ఉపనిషత్తులకు అలంకారాలు అని అర్థం అన్నమాట. ఇక అమ్మవారి పాదాలకు శివుని తల మీద ఉండే గంగ పాద్యం అంటే కాళ్ళు కడుగుతుందట. ఎప్పుడంటే పరమశివుడు అమ్మ కాళ్ళు పట్టుకున్న సమయంలోట. ఆయన ఎందుకు అసలు అమ్మ కాళ్ళు పట్టుకుంటారు అంటే, ఇద్దరు దంపతులు కదండి, ఒకానొక నాడు ఏదో చిన్న కలహం వచ్చిందట, అమ్మవారు అలిగిందిట. అప్పుడు బుజ్జగించడం కోసం ఏం చేశారట, సల్లాపంగా పరమశివుడు కాళ్ళు పట్టుకున్న సందర్భంలో శివుడి నెత్తినుండేటువంటి ఆ గంగ అమ్మ కాళ్ళిలా ఉంచుతారు కదా, తల ఆయన ఉంచినప్పుడు ఆ గంగ అమ్మ కాళ్ళు కడిగిందిట. దాంతో అమ్మ కోపం అంతా పోయిందిట. ఎంతైనా భర్త తలన ఉన్న మరో స్త్రీ తన పాదాలు కడిగితే ఆనందమే కదండి. కాబట్టి అంతటి గంగ చేత కడగబడిన పవిత్ర పాదాలు గల తల్లి నమస్కారము అని అర్థం అన్నమాట. అంతేకాదండి, సృష్టిని సరైన మార్గంలో నడిపించే శక్తిని ఇవ్వమని ఇంకా 3వ ఆయన విష్ణుమూర్తి ప్రతిరోజు ఆ విష్ణుమూర్తి అమ్మవారి పాదాలకు నమస్కరించి వెళ్తాడట. అప్పుడు అమ్మవారి పాదాలకు ఉండేటువంటి ఆ ఎర్రటి రంగు, ఆ ఎర్రటి లత్తుక అంటే పారాణి, ఆ కాంతులు విష్ణు కిరీటం కౌస్తుభం మీద ఉండే పడి, రెండింటి మీద పడి 2 వెలుగులు వెరజమ్ముతూ ఉంటుందిట. అంటే విష్ణు కీర్తికి కూడా అమ్మదైనే కారణం అని అర్థం. బ్రహ్మకి అమ్మ కారణం, శివుడికి అమ్మ కారణం, విష్ణుమూర్తికి అమ్మదైనే కారణం. అంతటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేత మొక్కబడి, గంగ చేత కడగబడి, ఉపనిషత్తులు వేదాల చేత పూజించబడి, వాటి శిరస్సును కూడా అలంకరించి అనుగ్రహించినటువంటి అనన్య సామాన్యమైనటువంటి నీ పాదాలు నా శిరస్సును కూడా ఉంచిపెట్టి నన్ను తరింపచేయి తల్లి అని పరమాద్భుతంగా చెప్పారండి శంకరుడు. మరి చూడండి ఆ పాద మహిమ ఎంత బాగా చెప్పారో. మొత్తం సృష్టి అమ్మ స్వరూపం అని చెప్పి ఆ పాదాలు నా శిరస్సును ఉంచి తరింపచేయమని అడుగుతున్నారు, ఆయన వినయంగా ప్రార్థిస్తున్నారన్నమాట. అమ్మ పాదాల దగ్గర కూర్చుని మన కోసం ఇంత అద్భుతంగా లీలలు చెప్పి మనసు అటువైపు ఆకర్షించేలా చేసి అక్కడే స్థిరంగా ఉండేలా చూసే బాధ్యత కూడా అమ్మకే చెప్పారండి.
ఎంత గొప్ప శ్లోకాలో కదా, ఏమి శంకరులండి, అద్భుతం అద్భుతం. అంత గొప్ప త్రిమూర్తుల చేత పూజించబడే ఆ పాదాలు నా వంటి సామాన్యుడు తల మీద ఉంచుతారా అనే సందేహం కూడా రావచ్చు. కానీ అమ్మ దయయా, అమ్మ దయతో ఆ పని చేస్తుంది అని ఆయనకి నమ్మకంట. శంకరుడు కేవలం కవిత్వం రాయలేదు ఆయన. అమ్మవారి వైభవాన్ని ఒక అద్దంలో చూపిస్తూ మనల్ని అందరినీ ఆ అద్దం వైపు నడిపించారండి. నీ పాదాల దగ్గర చోటివ్వు అని ఆయన వేడుకోవడం మనందరి తరపున ఆయన చేసినటువంటి విన్నపం అన్నమాట. ఇంతటి స్తోత్రం అర్థం చేసుకునే భాగ్యం, చదువుకునే భాగ్యం ఇచ్చినటువంటి అమ్మకు, ఆదిశంకరులకు ఏమిచ్చి రుణం తెచ్చుకోగలమండి? భక్తితో ఒక్క నమస్కారం చేయడం తప్ప. అదండి ఈ దివ్య శ్లోకం యొక్క అమృతతుల్యమైన భావార్థం. మరి త్రిమూర్తులు, ఉపనిషత్తులు పూజించే ఆ తల్లి పాద పద్మాలను మనం మన మనస్సులోనే ధ్యానిస్తే చాలు, సమస్త పాపాలు పటాపంచలైపోతాయి. మరి ఎంతటి జ్ఞానమైన, ఎంతటి అధికారమైన అమ్మవారి దివ్య పాదాల వద్ద లొంగిపోవాల్సిందే అని మనకి ఈ శ్లోకం ఇచ్చేటువంటి గొప్ప సందేశం అన్నమాట. అహంకారాన్ని పక్కన పెట్టి శిరస్సు వంచి అమ్మ పాదాలను ఆశ్రయిస్తే గనక వేదాలకు దక్కే అనుగ్రహం, సమస్త దేవతలకు లభించేటువంటి కరుణ సాధారణ మానవులైన మనకు కూడా తక్షణమే లభిస్తుందట. దీనికి శరణాగతే ఈ మానవుడికి ఏకైక మార్గం అని ఈ పాదం ద్వారా మనకి, ఈ పద్యం ద్వారా మనకి, ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది. మరి ఆ జగజ్జనని దివ్య చరణాల కమలాల నీడలో మనందరికీ శాంతి, జ్ఞానం, సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ లలితాచరణం శరణం, కరుణామయి మాతా శరణం. స్వస్తి.